చూసారు కదా, ఇలాగా ఫస్ట్ లైన్ పెట్టుకోవాలి. పెట్టుకుని మనం మామూలుగా అనుకున్నది 2.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ కి లైన్ పెట్టుకోవాలి. పెట్టి అక్కడ నుంచి నేను 5.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అనుకుంటున్నాను. 5.5 అంటే పైన 1/2 ఇంచ్ షోల్డర్స్ లో పోను, షోల్డర్ కు పోను మనం 6 ఇంచ్ వరకు పెట్టచ్చు నెక్. నేను 6 ఇంచ్ పెడుతున్నాను, అంటే మనకి రెడీ 5.5 వస్తుంది. 6 ఇంచ్ నేను ఇందులో పెడుతున్నా, కుట్టాక మనకి 5.5 వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టాను. 2.5 అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నేను మామూలుగా అయితే 5.5 నాకు నెక్ లెంత్ కావాలి ఫ్రంట్ నెక్, కానీ ఇక్కడ నేను 6 ఇంచ్ పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ పోను నాకు 5.5 వస్తుంది. ఇక్కడ షోల్డర్ స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్చింగ్ పోను. చూసారు కదా, 6 ఇంచ్ పెట్టాను. ఇదిగో 6 ఇంచ్ ఇచ్చింది కదా, 6 ఇంచ్ పెట్టాను. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా నేను 3 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి. ఇలాగా 3 ఇంచెస్ కి మనం ఇక్కడ పెట్టాం కదా, అక్కడ వరకు పెట్టి ఇందులో నేను రౌండ్ నెక్ అనుకున్నాను. రౌండ్ నెక్ కాకుండా నేను కొంచెం రౌండ్ నెక్ అండ్ అలాగే ఒక చిన్న వి షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికి నేను 3.5 ఫస్ట్ రౌండ్ నెక్ పెడతాను. 3.5 కి రౌండ్ నెక్ పెడుతున్నాను. చూస్తే మీకు తెలుస్తుంది. ఇది 3.5. ఈ 3.5 కి నేను ఒక రౌండ్ నెక్ ఇస్తాను. ఇక్కడ ఇలాగ ఒక చిన్న రౌండ్, ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కిందకి ఒక చిన్న వి, ఒక 1/2 ఇంచ్, ఇలాగ ఒక 1/2 ఇంచ్కి పెట్టుకుని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్కి పెట్టుకుని అక్కడ నుంచి మనం 6 ఇంచ్ పెట్టాం కదా, అక్కడికి చిన్న వి షేప్ ఈ నెక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇలాగ ఇక్కడ చూస్తే 2.5, అలాగే 3.5 కి చిన్న నెక్, రౌండ్ నెక్, అలాగే మనకి ఇది. ఇప్పుడు ఇక్కడ మన సెంటర్ మటుకు ఒక లైన్ ఇలా పెట్టుకుంటే మనకి సెంటర్ కరెక్ట్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్న కటింగ్, మనకి సెంటర్ అని తెలియడానికి చిన్న కటింగ్. ఇప్పుడు దీన్నే మనం ఇలా తిప్పేసి మన నెక్ ని అటువైపు కూడా పడేటట్టు చూసుకోవాలి. ప్రింట్ మనం ఇప్పుడు కట్ చేసింది సేమ్ అటు కూడా పడితే మనకి కుట్టుకోవడం సులువు అవుతుంది. చూసారు కదా, ఇది ఇలాగా మనం మళ్ళీ ఇక్కడ కూడా ఒక లైన్ పెట్టుకుంటే ఇక్కడ మనం పెట్టిన ప్రింట్ అలాగే సేమ్ పడాలి. ఇది చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఇది ఇలా మనం వేసేసుకుందాం. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ని మనం ఇలాగే క్లాత్ మీద పెట్టి కుట్టుకుందాం. బ్యాక్ సైడ్ కూడా ఈ ప్రింట్ తీసుకోవాలి. మనం పొరపాటున ఫ్రంట్ సైడ్ తీసుకున్నాం, ఇక్కడ మనం కానీ ఇలా కొంచెం గట్టిగా గీస్తే బ్యాక్ కూడా పడిపోద్ది.
ఇప్పుడు నెక్ కుట్టుకుందాం. నెక్ ఆల్రెడీ నేను ఇలాగా పిన్నులు పెట్టి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, మనం పెట్టిన మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను బక్రం వేయటం లేదు, నేను ఓన్లీ క్లాత్ తిప్పేస్తున్నాను. ఇలాగా కార్నర్కి వచ్చేటట్టుకి ఇలా దింపి మళ్ళీ ఇలా తిప్పి, మనం ఇక్కడ వీ నెక్ కదా ఇచ్చాం, ఇక్కడ వీ ఇచ్చాం కదా, ఆ వీ షేప్ని అలాగే ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కుట్టుకోవాలి. అక్కడి వరకు ఉంది వీ, ఇక్కడి వరకు ఉంది. ఇటు మళ్ళీ అలాగే ఇటు కూడా వీ తిప్పియాలి. తిప్పి మళ్ళీ రౌండ్ నెక్ కుట్టేసుకోవాలి. అక్కడి వరకు ఉండేది. ఇక్కడ నుంచి మనం రౌండ్ అలాగే అప్పుడు ఒక దగ్గర ఇలాగా మనం పాదం ఎత్తుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే పాదం ఎత్తకపోతే మనకి కరెక్ట్గా రాదు, రౌండ్ షేప్ సరిగ్గా రాదు. రౌండ్ కరెక్ట్గా రావాలంటే మనం పాదం ఎత్తుతూ ఉండాలి, అప్పుడే తిరుగుతుంది. అలవాటైన వాళ్ళు అలా కుట్టేయచ్చు, అలవాటు లేని వాళ్ళు మటుకు పాదం ఎత్తుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇలాగా మనం నెక్ కుట్టాము. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇలాగా ముందు పిన్నులన్నీ తీసేసుకుని ఫస్ట్ ఇక్కడ నెక్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఇలాగా ఆల్రెడీ నేను రౌండ్ నెక్ అనేసి ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేస్తాను ఇందాక, దాంతో ఇక్కడ మనకి కరెక్ట్ కుదరలేదు. ఇప్పుడు ఒక ½ ఇంచ్ వరకు వదిలేసి దీన్ని కట్ చేసుకోవాలి. ఇలాగ ఇక్కడ మనం కటింగ్ ఇచ్చుకోవడానికి ఒక ½ ఇంచ్ ఎక్కువ అక్కర్లేదు, ఎక్కువ ఉంటే మళ్ళీ ఎత్తుగా వస్తుంది. ఇది కాటన్ క్లాత్ కొంచెం ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి, దళసరిగా ఉంటాయి కదా, కట్ అవుతాయి. ఫస్ట్ రౌండ్ షేప్ కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు వి కట్ కుట్టాం కదా, ఆ వి షేప్ కట్ చేసుకోవాలి. దానికి కూడా అంతే, అటు ఒక 2 పాయింట్స్ వరకు ఉండేటట్టుగా చూసుకుని ఇటు ఒక 2 పాయింట్స్ ఉండేటట్టు చూసి ఇలా కట్ చేసుకోవాలి వి షేప్ని. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఈ చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్లు ఇచ్చుకోవాలి, జాగ్రత్తగా స్టిచ్ కట్ అవ్వకుండా ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ వి షేప్ మటుకు బాగా ఇచ్చుకోవాలి దగ్గరగా, ఎందుకంటే మళ్ళీ తిరగదు, వెనకాతలు తిరిగినప్పుడు చిన్న ముడత వస్తుంది బాగా ఇచ్చుకోకపోతే. కటింగ్ చిన్న కట్ కంపల్సరీ, మనం కుట్టిన ప్రతి దానికి ఇలా చిన్న కట్ ఇస్తేనే మనకి లోపలికి ముడత రాకుండా నీట్గా తిరుగుతుంది. అలాగే కార్నర్స్ ఎప్పుడు కూడా ఇలాంటి కార్నర్స్ కూడా కటింగ్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. అనిపించింది కదా, ఇటువంటి కార్నర్స్ ఉంటాయి కదా వి షేప్, ఈ కార్నర్స్ మటుకు కటింగ్ ఇస్తేనే మనకి నీట్గా తిరుగుతుంది. కటింగ్ పెట్టి మళ్ళీ చూసారు కదా, ఇలా కటింగ్ పెట్టుకున్నాం అన్ని చుట్టూ. ఇప్పుడు దీన్ని మనం వెనక్కి తిప్పియాలి.
ఇలాగా సరిగ్గా ఉండేటట్టుగా చూసుకుని మనం బ్యాక్ సైడ్ పెట్టి కుట్టాం. ఇది చూసారు కదా, స్టిచ్చింగ్లు కనిపిస్తున్నాయి. మనం ఇది ఫ్రంట్ సైడ్ తిప్పుతున్నాం అంటే మనకి క్లాత్ మనకి ఫ్రంట్ సైడ్ మనకి టాప్ లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నేను బోర్డర్ కింద ఇచ్చాను, నెక్ కి బోర్డర్ కింద. చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వెనకాతలంతా మనకి స్టిచ్చింగ్లు కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ పెట్టి నెక్ కుట్టాను, అది ఫ్రంట్ కి తిప్పుతున్నాను. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనకి ఫ్రంట్ చూస్తే ఈ బ్లౌజ్ పీస్ ముక్క మనకి కనిపించదు, ఫ్రంట్ మట్టుకే మనకి అది కనిపిస్తుంది, ఎందుకంటే దాన్ని బోర్డర్ కింద ఇచ్చాను నేను. ఇలాగా నీట్ గా తిప్పేసుకోవాలి. ప్రతి కార్నర్ ఇలా మనకి సూదిగా రావాలి అంటే మనం కంపల్సరీ కటింగ్ ఇచ్చుకోవాలి, అప్పుడే మనకి సూదిగా వస్తాయి, లేదంటే ముడతలు వస్తుంది నెక్. ఆ కటింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి కదా. ఇది ఇది ఇలాగా తిప్పేసుకున్నాక మనం ఇది ఫ్రంట్ సైడ్ తిప్పుకున్నాం. ఇదిగా ఇది ఫ్రంట్ సైడ్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా టాప్ స్టిచ్ చేసుకోవాలి, అలాగే షోల్డర్ అతుక్కోవాలి. ఇది నేను ఒక డిజైన్ కింద ఇస్తున్నాను, అంటే ఇక్కడ వరకు వచ్చేటట్టుగా. చూస్తే ఇలా తెలుస్తుంది మీకు ఇలాగా. ఇప్పుడు నేను టాప్ స్టిచ్ చేస్తాను. టాప్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ గీరుకోవాలి, అప్పుడే మనకి సాఫ్ట్ గా నీట్ గా వస్తుంది. టాప్ స్టిచ్ చేసేది. టాప్ స్టిచ్ కంపల్సరీ వేయాలండి, అప్పుడే మనకి నెక్ అణిగి ఉంటుంది. దీనికి కావాలంటే మనం లేస్లు వేసుకోవచ్చు, ఎన్ని రకాల డిజైన్స్ అయినా ఇలాగే నెక్కి వేసుకోవచ్చు. నెక్ కుట్టనంత సేపు మనం ఏదైనా వేసుకోవచ్చు, నెక్ ఒకసారి కుట్టాక మటుకు ఇంకా నప్పదు. చూసారు కదా ఇలా వేసాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం వి షేప్ ని వి షేప్ లాగా కుట్టుకోవాలి. అలాగే ఇది సెంటర్, మనం ఎక్కడ సెంటర్ పెట్టుకున్నామో సెంటర్ మటుకు కంపల్సరీ సెంటర్కి ఉండాలి. ఇది ఎక్కడ వరకు సెంటర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది సెంటర్. అలాగే ఇది కూడా మనకి ఇవి సరిగ్గా ఈ సెంటర్కి ఉండాలి. ఇలాగా మనం కింద కుట్టుకునేటప్పుడు ఇవి వచ్చి సెంటర్కి మనకి ఉండాలి. ఇటు మళ్ళీ అలాగే వి కుట్టేసుకుందాం. రెడీ. ఇది నెక్. ఇక్కడ కావాలంటే ఒక బటన్ పెట్టుకుని పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మనం షోల్డర్లు ఆర్మ్ హోల్ అతికేసి ఈ కిందన మనం ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా పెట్టి కుట్టేసుకుంటే దీనికి ఇది మంచి డిజైన్ కింద ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా నీట్ గా చిన్నది గ్రీన్ పీస్ ఇలా కనిపించేటట్టు పెడితే చిన్న పైపింగ్ ఇచ్చినట్టుగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇది నెక్. ఇప్పుడు అది కుట్టుతాను.